హలో. సో ఈరోజు మనం చాలా చాలా బిజీ అని చెప్తుంటాం. నిజంగా మనం ఈరోజు బిజీగానే ఉన్నామా? ఒకవేళ బిజీగానే మనం ఉంటే ఒక్కసారి మన అకౌంట్స్ ఏందో ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం ఎంత బిజీనో తెలిసిపోతుంది. సో ఈరోజు మహేష్ బాబుని తీసుకున్నా, లేకపోతే రామ్ చరణ్ తీసుకున్నా, లేదా క్రికెటర్స్ చాలామంది ఉన్నారు, విరాట్ కోహ్లీ కానీ, లేదనుకుంటే సినిమా స్టార్ తీసుకుంటే అమితాబ్ బచ్చన్ కానీ, లేదా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు సెకండ్ ఇన్కమ్ కోసం మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారా లేదా? అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారా లేదా? మరి వాళ్ళకంటే మనం ఎక్కువ బిజీయా? ఖచ్చితంగా మనం బిజీ లేము. కానీ బిజీగా ఉన్నామని చెప్పి మనం మోసం చేసుకోవడమే కాకుండా మనం నమ్మిన ఫ్యామిలీని మోసం చేస్తూ టైం పాస్ చేస్తూ ఆ టయాన్ని కూడా ఖర్చు చేయడానికి డబ్బులు ఇచ్చి మరి టిఫిన్లు తాగుతూ టైం వేస్ట్ చేస్తున్నాం. మనం టైం వేస్ట్ చేస్తుంటే ధనవంతులంతా ఈరోజు టయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ధనవంతులు అవుతున్నాం, మనం దరిద్రులం అవుతున్నాం. కాబట్టి ఇక నుంచి అయినా మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ను మార్చుకోకపోతే ఖచ్చితంగా మీ పేదరికానికి కారణం మీ తండ్రే కనిపిస్తాడు, మీ పేదరికానికి కారణం మీ తాతయ్య కనిపిస్తాడు. కానీ మీరు పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ పేదరికానికి కారణం వాళ్ళు వీళ్ళు అని చెప్పే స్టేజీ ఒక 16 సంవత్సరాల లోపు అయితే ఖచ్చితంగా తెలియనితనం అనుకోవచ్చు. కానీ ఇప్పటికి 26 వచ్చా, 36 వచ్చా, 46 వచ్చా, అయినా కూడా మీరు ఇంకా మా పేదరికానికి వాళ్ళ కారణం వీళ్ళ కారణం అని చెప్తే ఖచ్చితంగా ఇది సమాజం హర్షించదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మైనార్టీ తీరిపోయి డెఫినెట్గా మెజార్టీలకు వచ్చారు, పిల్లలు ఉన్నారు, పిల్లలు వచ్చే టైంలో కూడా ఇంకా మీ పేదరికానికి కారణం వాళ్ళని చెప్తారు. నిజంగా మీ పేదరికానికి కారణం వాళ్ళో కాదో తెలియదు, కానీ మీ ఫాదర్ పేదరికానికి ఖచ్చితంగా మీరే. ఎందుకంటే మీకోసం చదువుల కోసం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసుకోండి. మీ డైపర్లకు, పప్పులకు, ఉప్పులకు, పప్పులకు, స్కూల్ ఫీజులకు, రకరకాల వాటికి అన్నిటికీ కలిపి ఇప్పటికి ఒక్కొక్కరి మీద దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే డబ్బులు 25 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీలో పెట్టి ఉంటే జస్ట్ 10,000 15,000 పెడితే కూడా అప్పుడు ఎకరా వచ్చేది, ఆ ఎకరా ఇప్పుడు 100 కోట్లు ఉంది. అంటే ఆ పేదరికానికి ఎవరు కారణం? డెఫినెట్గా మీరు బిజీ లేరు, బిజీగా ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నారు. అది కూడా అంటే నేను బిజీగా లేనని చెప్తే నాకేం పని లేదు, వీడు అవారగాడు అనుకుంటారు, వీడు వేస్ట్ ఫెయిల్ అనుకుంటారు అనుకొని మీకు బిజీ ఉన్నట్టు బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. ఆ బిల్డప్లో నుంచి బయటపడదాం. ఎందుకంటే భవిష్యత్తు మారాలంటే డెఫినెట్గా మన ఆలోచన విధానం మారాల. ఆలోచన విధానం మార్చుకున్నాడే ఈ సొసైటీలో సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అందరికి ఉండే మైండ్ ఓకే, అందరికీ చేతులు ఒకటే, కాళ్ళు ఒకటే. మరి అందరూ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? డిఫరెంట్ థింక్ చేయడం, వాళ్ళ టయాన్ని ఖర్చు చేయడం కాకుండా ఇన్వెస్ట్ చేసినోడు సక్సెస్ అవుతాడు. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా టైం పాస్ చేసినోడు డెఫినెట్గా ఫెయిల్ అవుతాడు. మీరు ఫెయిల్ అయ్యే కేటగిరీలో ఉండకుండా సక్సెస్ఫుల్ కేటగిరీలో ఉండాలంటే డెఫినెట్గా ఈ రోజు నుంచి అయినా మన మైండ్ సెట్ను మార్చుకొని ముందుకెళ్దాం. లేకపోతే ఈరోజు అప్పుడప్పుడు వాణశ్రీ అనుకుంటా ఎవరో రావాలి నా తీగలు సవరించాలన్న పాట ఉంటుండే. ఎవడి తీగలు తెగి వాడు ఈరోజు ఇబ్బంది పడుతున్న తరుణంలో నీ తీగలు సవరించడానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు కడుపు నొప్పి వస్తే నువ్వే టాబ్లెట్ వేసుకోవాలా, ఆయనకు కడుపు నొప్పులు వేస్తే ఆయన టాబ్లెట్ వేసుకోవాలా. నీ కడుపు నొప్పి డాక్టర్ ఎప్పుడు టాబ్లెట్ వేసుకోడు. ఖచ్చితంగా నీ లైఫ్ మారాలంటే ఖచ్చితంగా మేము డాక్టర్ పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నాం. మీకు కావాల్సిన అడ్వైజ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచైనా మీ మైండ్ సెట్ని మార్చుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని తెలియజేస్తూ